మాజీ ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం 31,000 పింఛన్ ఇస్తుంది, జీవితాంతం చెల్లిస్తుంది. ఇలా ఒకే వ్యక్తికి 2 పింఛన్లు ఇవ్వడంలో హేతుబద్ధత ఏంటి ఎవరికి అర్థం కాదు. పార్లమెంట్ చట్టం ప్రకారం మాజీ ఎంపీలకు, రాష్ట్ర శాసనసభ చట్టాల ప్రకారం మాజీ ఎమ్మెల్యేలకు పింఛన్లు ఇస్తున్నారు, కానీ ఒకే వ్యక్తికి 2 పింఛన్లు ఇవ్వకూడదనే చట్టం మాత్రం లేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇట్లా తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేశారు. లేకపోతే పోలీసు ఉద్యోగాల్లో మహిళల సత్తా అంటూ 6,100 పోస్టులు 1,063 పోస్టుల కోసం సెప్టెంబర్ నుంచి శిక్షణ తర్వాత విధుల్లోకి పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల, త్వరలో మరో నోటిఫికేషన్. మంత్రి అయితే మాజీ సీఎం జగన్పై కేసు పెడతామని వెల్లడి, మమ్మల్ని రాజకీయ వివాదాల్లోకి లాగదు డీజీపీ. రాష్ట్రంలో సుదీర్ఘ ప్రక్రియ అనంతరం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు తుది ఫలితాలు విడుదలై ఈ ఫలితాలు మహిళా అభ్యర్థులు సత్తా చాటారు. మొత్తం 6,100 పోస్టులు 1,063 ఉద్యోగాలకు మహిళలను కైవసం చేసుకున్నారు. మంగళగిరిలో పోలీస్ హెడ్ క్వార్టర్స్లో హోంశాఖ మంత్రి వంగలపూడి అంటూ శుక్రవారం కానిస్టేబుల్ పోస్టులు తుది ఫలితాలను విడుదల చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రభుత్వ పథకాలకు బతికున్న నేతల పేర్లు పెట్టద్దు, ప్రభుత్వ ప్రకటనలో మాజీ సీఎంలు పార్టీ నేతల ఫోటోలు వద్దు, ఇది సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధం. సంక్షేమ స్కీముల అమలు మేము అడ్డుకోవడం లేదు, ప్రచారం తీరుపైన అభ్యంతరం. మద్రాసు హైకోర్టు విచారణ నెల 13కి వాయిదా. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు బతికున్న రాజకీయ నేతల పేర్లు పెట్టకూడదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వ ప్రకటనలో మాజీ ముఖ్యమంత్రులు, పార్టీ సిద్ధాంతకర్తల పేర్లు ఫోటోలు ఉండకూడదని స్పష్టం చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్కి షాక్ ఇచ్చింది. ఉంగుళుడన్ స్టాలిన్, మీతోనే స్టాలిన్ అనే పథకంలో స్టాలిన్ పేరు ఆ స్కీమ్ ప్రకటనలో దివంగత మాజీ సీఎం కరుణానిధి ఫోటో వాడకుండా అడ్డుకోవాలని వేసినటువంటి పిటిషన్ సందర్భంగా ఈ తీర్పు వచ్చినటువంటిది. ఈ ఆదేశాలు ఇచ్చింది ప్రత్యేకించి. ఇందులో ప్రధానంగా ఏదైతే కోర్టు అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసి పిటిషన్ మీద ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ సుందరమోహన్తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపి పై ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రకటనకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ ప్రకటనలో సీఎం స్టాలిన్ ఫోటో ఉండవచ్చని, అయితే దివంగత పార్టీ నేతలు, మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు, పార్టీ చిహ్నాలు, జెండాలు ఉండరాదని, వాటికి అనుమతి లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రకటనలో అధికార పార్టీ పేరు, చిహ్నం ఉపయోగించడం సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులకు విరుద్ధమని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించబోయే పథకాలు, అమల్లో ఉన్న పథకాలకు సంబంధించిన ప్రకటనలో రాజకీయ నేతల పేర్లు, ఫోటోలు లేకుండా చూసుకోవాలని ఆదేశించింది. పథకాల ప్రారంభోత్సవాల అమలుకు సంబంధించి ఎలాంటి వ్యతిరేకత ఉత్తర్వులు జారీ చేయడం లేదని పేర్కొంది. అయితే సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ప్రభుత్వాన్ని తాము అడ్డుకోవడం లేదని, వాటిని ప్రచారం చేస్తున్న తీరుపైన అభ్యంతరకరమైన స్పష్టత ఇచ్చింది. ఉంగుళుడన్ స్టాలిన్ పథకాన్ని తమిళనాడు ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించింది. ఆయన పేరుతోనే శనివారం మరో ఆరోగ్య పథకాన్ని కూడా ప్రారంభించింది. పిటిషనర్ షణ్ముగం తరపున సీనియర్ న్యాయవాది విజయనారాయణ వాదనలు వినిపించారు. కొందరు రాజకీయ నేతలను ప్రమోట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది, 2014 నాటి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉల్లంఘిస్తోందని తెలిపారు. అయితే రాజకీయ చిహ్నాలు కనిపించే ఎలాంటి మెటీరియల్ ఉన్నా చట్ట నిబంధనలను ఉల్లంఘించడమే హైకోర్టు స్పష్టం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.